తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమై పలు కీలక తీర్మానాలు చేసింది. ఇటీవల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోయిన చోట ఇన్ఛార్జీలకే వేతనం ఇవ్వాలని, పార్టీ బీఫామ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు ప్రజలకు అందేలా చూడాలని నిర్ణయించింది. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాకరే అధ్యక్షతన జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లోతుగా చర్చించారు నేతలు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 6 గ్యారంటీల అమలుపై కూడా నేతలు చర్చించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై భట్టి విక్రమార్క వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని నిర్ణయించారు. మిషన్ భగీరథ అవకతవకలపై కూడా చర్చించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలపై చర్చించినట్లు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ చెప్పారు. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు పెట్టి అర్హుల్ని ఎంపిక చేస్తామన్నారాయన. కార్ గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ వాహ్, ప్రైస్ బి గ్రేట్. టాటా ఏఐజీ కార్ ఇన్సూరెన్స్, ట్రస్టెడ్ నామ్, ఫ్యాంటాస్టిక్ నామ్. ఈ అదర్ గ్యారంటీస్లో రేషన్ కార్డ్ మరియు మా పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, హౌసింగ్, మహిళలు 2500 చొప్పున మహిళలు, ఈ 4-5 అంశాల మీద మరి త్వరలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ గ్రామ సభ బహుశా కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు 28 తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి. సమావేశంలో లోక్సభ ఎన్నికల కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ భట్టి విక్రమార్క, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాబాద్ ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ పి సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనరసింహ, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావును ఇన్ఛార్జిగా నియమించారు. సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించామన్నారు పీఏసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వలేని పరిస్థితులనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చినా వాళ్ళందరిది ఒక లిస్ట్, కంపేలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని, లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే షబీర్ భాయ్ చెప్పినట్లు ఒక టర్మ్ 2 years ఉంటుంది నామినేటెడ్కు, ఇంకో 2 years కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ పోయే లోపల. తొందరగా ఇస్తే 2 టర్ములు చేసే అవకాశం ఉంటుంది, తొందరనే ఇస్తామన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి లోపల స్పష్టంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.